హాయ్ హలో నమస్తే. నేను మీ రవలి. మీరు చూస్తున్నది మా వార్త ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు, గ్యాస్ట్రో అండ్ లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రణీత్ గారు. వెల్కమ్ టు మా వార్త ఛానల్ సార్. హాయ్. హాయ్ అండి, నేను డాక్టర్ ప్రణీత్ని, గ్యాస్ట్రో అండ్ లివర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ ప్రణీత్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్. ఉన్న రోజుల్లో అల్సర్ చాలా మందికి రెగ్యులర్గా కామన్ ప్రాబ్లం అయింది సార్. ఇది ఎందుకు వస్తుంది అల్సర్? సో నార్మల్గా అల్సర్ అనేది మనం తినే ఫుడ్స్తోనే చాలామందికి ఉంటుందండి, ఓకేనా. సో మనం తినే ఫుడ్స్ మెయిన్గా అవుట్ సైడ్ ఫుడ్, దాని తర్వాత ఫాస్ట్ ఫుడ్స్, కొంచెం మసాలా, పులుపు, కారం ఎక్కువ అయిపోవడం, దాని తర్వాత ఈ పచ్చిమిర్చి కారం, ఓకేనా, అండ్ పికిల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, టీ కాఫీ. సో వీటి వల్ల మన కడుపు లోపల నార్మల్గా యాసిడ్ పెరుగుతుంది, ఓకేనా. ఇది మన కడుపు ఇట్లా ఉంటుందండి, ఓకేనా. సో కడుపు లోపల నార్మల్గా యాసిడ్ అనేది వస్తుంటుంది, ఓకేనా. సో యాసిడ్ ఒక లెవెల్ వరకు ఉన్నప్పుడు ఏం కాదు. సో కొంతమందికి ఏమైపోతుందంటే ఇట్లాంటి ఫుడ్స్ తినడం వల్ల ఈ కడుపు లోపల యాసిడ్ సిక్రేషన్ అనేది చాలా అయిపోతుంది. సో ఎప్పుడైతే యాసిడ్ సిక్రేషన్ అనేది ఎక్కువ అయిపోతుంటుందో, సో యాసిడ్ వల్ల మన కడుపు లోపల ఇట్లా చిన్న చిన్నగా అల్సర్స్ లాగా ఫామ్ అయిపోతుంటాయి, ఓకేనా. సో ఇవి మనకి నార్మల్ అల్సర్స్ అంటారు, ఓకేనా. సో ఫుడ్స్ ఎంత ఇంపార్టెంటో అలాంగ్ విత్ దట్ మనకి అన్హెల్తీ ఫుడ్స్ వల్ల కూడా మనకి ఏమైపోతుందంటే చాలా వరకు ఈ అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ అన్హైజీనిక్ ఫుడ్స్ ఆర్ అన్హైజీనిక్ ప్లేసెస్లో ఫుడ్స్ తినడం. సో దాంతో హెచ్ పైలోరీ ఒక బ్యాక్టీరియా ఉంటుంది, ఓకే. ఈ బ్యాక్టీరియా అనేది మనకి ఫుడ్స్ ద్వారా మన కడుపు లోపలికి వస్తుంటాయి. సో కడుపు లోపలికి వచ్చేసి ఈ కడుపు లోపల ఉన్న సెల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇన్ఫెక్ట్ చేయడం వల్ల దాంతో కూడా మనకి యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. సో యాసిడ్ అనేది పెరిగి యాసిడ్ వల్ల మన పేగు అనేది పేగు పైన ఒక లేయర్ ఉంటుంది, మ్యూకస్ లేయర్ అంటాం. సో మ్యూకస్ లేయర్ అనేది డ్యామేజ్ అయిపోయి మెల్లిగా ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా అలాంగ్ విత్ యాసిడ్ సిక్రేషన్ రెండు ఎక్కువ ఇవ్వడం వల్ల అల్సర్స్ అనేది మెల్లిగా స్టార్ట్ అవుతుంది. వచ్చిందని మనం తెలుసుకోవడానికి సిమ్టమ్స్ ఏంటి సార్? అండ్ దాంతోపాటు ఎండోస్కోపీ ఎప్పుడు చేసుకోవాలి, దానివల్ల యూజెస్ ఏంటి? సో అల్సర్ వల్ల చాలామందికి ఏమవుతుందో, చాలామంది మా రెగ్యులర్గా మేము చూస్తున్నాం పేషెంట్స్. సో కడుపులో మంట రావడం, సో తిన్నది అరగకపోవడం, సో కడుపులో మంట ఛాతిలోకి రావడం, సో ఛాతిలో మంట రావడం, అప్పుడప్పుడు గుండె సైడ్ కూడా పెయిన్ రావడం, ఓకే. తిన్న తర్వాత పెయిన్ ఎక్కువ అయిపోవడం. అండ్ కొంతమంది రెగ్యులర్గా ఏం చెప్తుంటారంటే నైట్ టైం తిన్న తర్వాత పెయిన్ ఎక్కువ అవుతుంది, పడుకున్న తర్వాత కూడా కడుపులో నొప్పి వల్ల లేవాల్సి వస్తుంది, మెయిన్గా ఈ అప్పర్ పార్ట్లో నొప్పి ఎక్కువ రావడం, ఓకే. అండ్ కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ అంటే మసాలా ఫుడ్స్ తిన్నప్పుడు నొప్పి ఎక్కువ అయిపోవడం, ఓకే. అండ్ బ్లాక్ స్టూల్స్ అంటే బ్లాక్ మోషన్ రావడం. సో బ్లాక్ మోషన్ ఎప్పుడు వస్తుంటుంది అంటే కడుపు లోపల అల్సర్ అయిపోయినప్పుడు, అల్సర్ చాలా పెద్దగా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడి నుంచి బ్లీడింగ్ అవుతుంటుంది మెల్లిమెల్లిగా. సో అది మనకి బ్లాక్ మోషన్లా రావడం అట్లాంటిది అవుతుంది, ఓకేనా. సో మెయిన్గా పెయిన్, బ్లాక్ మోషన్స్, మంట, తిన్నది అరగకపోవడం, కడుపు ఉబ్బసం రావడం, ఇవన్నీ అల్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్ అండి. ఓకే. అండ్ ఎండోస్కోపీ రోల్ ఎప్పుడు ఉంటుందంటే చాలామంది మీన్స్ ఇట్లా మంట రాగానే రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ కూడా వాడుతుంటారు. సో చాలామంది మెడికల్ షాప్స్కి వెళ్తారు, ప్యాంటాప్ లాంటిది ఏదో ఒక ట్యాబ్లెట్ తీసుకొని వాడుతుంటారు. సో ఆ ట్యాబ్లెట్స్ వాడుతున్నా కూడా వాళ్ళకి పెయిన్, మంట తక్కువ అవ్వట్లేదు, అండ్ ట్యాబ్లెట్స్ వాడుతున్నా రిగ్రెంట్గా వస్తుంది అన్నప్పుడు మాత్రం పక్కా ఎండోస్కోపీ చేసుకోవాలి. కానీ ఇనీషియల్గా ఏంటంటే పెయిన్ నైట్ టైం ఎక్కువగా రావడం, ఓకే. ఏ ఫుడ్ నార్మల్గా కొంతమందికి ఏంటంటే మసాలా ఫుడ్స్ తిన్నప్పుడు మంట, పెయిన్ వస్తుంటుంది, అది ట్యాబ్లెట్స్ తక్కువ అవుతుంది. కానీ నార్మల్ ఫుడ్ తిన్న తర్వాత కూడా పెయిన్ రావడం, నార్మల్ ఫుడ్ తిన్న తర్వాత కూడా మంట రావడం, అండ్ పెయిన్ అనేది నైట్ టైం ఎక్కువ అయిపోవడం, మెయిన్గా బ్లాక్ మోషన్స్ రావడం, ఇవన్నీ కొంచెం రెడ్ ఫ్లాగ్ సైన్స్. అంటే ఇవన్నీ ఏం చెప్తానంటే అల్సర్ అనేది పక్కా ఫామ్ అయిపోయి అల్సర్ పెద్దగా ఉన్నట్టు. సో ఇట్లాంటి వాళ్ళకి మాత్రం ఎండోస్కోపీ తొందరగా చేసుకోవాలి. అండ్ ఎండోస్కోపీ చేయడం వల్ల మనకి ఏమవుతుంటుంది అంటే ఈ కడుపు లోపల అల్సర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే అల్సర్స్ అనేది మనకి మల్టిపుల్ ఉండొచ్చు, సింగిల్ ఉండొచ్చు, ఓకేనా. అది సింగిల్ ఉన్నాయా, మల్టిపుల్ ఉన్నాయా, ప్లస్ అల్సర్స్ అనేది మనకు క్లాసిఫికేషన్ ఉంటుంది. అది స్మాల్ అల్సరా, లార్జ్ అల్సరా, అండ్ అల్సర్ లోపల వెజిల్ అంటే ఏమైనా అక్కడి నుంచి రక్తం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, అండ్ ఏ పార్ట్లో ఉందని కూడా మనకి ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే ఇదంతా మన కడుపు, ఇది మన డియోడినం. సో కడుపు లోపల ఉన్నాయా, లేకపోతే ఈ చిన్న పేగు స్టార్టింగ్ పార్ట్లో ఉందా, ఈ పార్ట్లో ఉందా అని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కామన్గా అల్సర్స్ వస్తుంటాయి. ఈ అల్సర్స్ మనకి మందులతో తక్కువ ఉంటాయి, కానీ ఈ పార్ట్లో వచ్చే అల్సర్స్ తర్వాత క్యాన్సర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనకు ముందే దాన్ని తెలుసుకొని దాన్ని స్పెసిఫిక్గా మందులు వాడామనుకో, సో మీన్స్ అల్సర్ తక్కువ అవుతుంది, పేగు నార్మల్ అయిపోతుంది, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువేలా చూసుకోవచ్చు. ఓకే. అల్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఒకవేళ అల్సర్ వస్తే దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో అల్సర్ రాకుండా అంటే మెయిన్గా మనం హైజీనిక్ ఫుడ్స్ తీసుకోవాలండి. బికాస్ ఇందాక చెప్పాను కదా, సో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది మనకి వాటర్ ఆర్ ఫుడ్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం హైజీనిక్ ఫుడ్స్ తీసుకోవడం, రెగ్యులర్గా ఫ్రూట్స్ని అయినా మన తీసుకున్న వెజిటేబుల్స్ అయినా మంచిగా కడగడం అట్లాంటివి చేసుకోవాలి. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ మ్యాక్సిమం చాలామంది తీసుకుంటారు, కొంచెం హైజీనిక్ ప్లేసెస్లో తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఎక్కువ మసాలా, ఎక్కువ కారం, ఈ పచ్చిమిర్చి కారం, దాని తర్వాత పికిల్స్ ఎక్కువ తీసుకోవడం, ఇవి కొంచెం అవాయిడ్ చేయాలి. ఇంటర్మీడియట్గా అప్పుడప్పుడు ఏం కాదు కానీ రెగ్యులర్గా అవే తినడం అండ్ పడిగడుపున టీ తాగడం, ఇట్లాంటి మాత్రం అవాయిడ్ చేయాలి. ఇవి అవాయిడ్ చేస్తే చాలా వరకు మనకు యాసిడ్ సిక్రేషన్ తక్కువ చేయగలుగుతాం అండ్ అల్సర్ రాకుండా చూసుకోగలుగుతాం. అండ్ అల్సర్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి పక్కా చెప్పడం అంటే, సో చూడండి అల్సర్స్ చాలా
రకాలుగా ఉంటాయి. సో స్మాల్ అల్సర్స్, చిన్న చిన్న అల్సర్స్ అనేది మనకి మెడికేషన్స్ అనేది తక్కువ అవుతాయి. కొంతమందికి ఏమవుతుందంటే స్టమక్లో వేరే వేరే పార్ట్స్లో కూడా అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి. సో అట్లాంటి అల్సర్స్ అండ్ మనకి లార్జ్ అల్సర్స్ అంటాం, అంటే దాని సైజ్ని బట్టి ఉంటుంది. మోర్ దాన్ 1 సెంటీమీటర్స్, మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ అల్సర్స్ ఉన్నాయనుకో అవి తర్వాత క్యాన్సర్కి తీసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో చిన్న చిన్న అల్సర్స్ అనేది నార్మల్గా మెడికేషన్స్ అనేది తక్కువ అవుతాయి. కానీ అల్సర్ అనేది నెగ్లెక్ట్ చేసేయడం వల్ల అది చాలా పెద్దగా అయిపోవడం, అండ్ అల్సర్ ఉన్నా కూడా కొంతమంది దాన్ని నెగ్లెక్ట్ చేసి రెగ్యులర్గా అన్హైజీనిక్ ఫుడ్స్ ఈ తీసుకోవడం వల్ల ఏమైపోతుంది, అది పెద్దగా అయిపోతుంది. యాజ్ ద అల్సర్ సైజ్ ఇంక్రీజెస్ అప్పుడు క్యాన్సర్ ఛాన్సెస్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు సిమ్టమ్స్ వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ని కలిసి కొంచెం మెడికేషన్స్ తీసుకున్నారనుకో ఇట్లాంటి ఛాన్సెస్ అల్సర్ అనేది క్యాన్సర్కి వెళ్ళకుండా ఉంటుంది. బికాస్ ఎప్పుడైనా డాక్టర్ చెప్తుందంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అంటే అది రాకుండా చూసుకోవడం బెటర్, వచ్చినా కూడా ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఒక్కసారి అది పెద్దగా అయిపోయిందని అనుకో అప్పుడు బాధపడాల్సి వస్తుంది. సార్ చివరగా మీరు మా ప్రేక్షకులకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, సలహాలు సూచనలు? ఫుడ్ హైజీనిక్గా తీసుకోవాలి. సో రెగ్యులర్ వాషింగ్ మీన్స్ ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా కడిగి తీసుకోవాలి. అండ్ కొంచెం ఈ స్పైసీ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. మ్యాక్సిమం అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ అవుట్ సైడ్ వాళ్ళు ఎన్ని రోజులది పెడుతున్నారు, ఏమేమి యాడ్ చేస్తున్నారు, ఏం మసాలా పెడుతున్నారు, ఏం ఆయిల్ యూస్ చేస్తున్నారో కూడా తెలియదు. సో తీసుకునేది కొంచెం హైజీనిక్ ప్లేసెస్లో తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎర్లీ సిమ్టమ్స్గా వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఓన్లీ మంటనే కదా, ఓన్లీ నొప్పే కదా అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. సో వీలైనంత తొందరగా ఏమన్నా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయిపోయి దానికి సంబంధించిన మందులు వాడారనుకో చాలా వరకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు మా వార్త ఛానల్ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి.